with you. Waiting in life with you. Waiting in life with you, Jesus. Waiting in life with you. Waiting in life with you. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనాన్ని మరలా చూద్దాం. Then he said, because you have asked this thing. అప్పుడు దేవుడు అంటాడు, వీటిని అడిగి ఉన్నావు గనక. And verse 12, 12వ వచనంలో, I have done according to your words. నీ యొక్క మాటల ప్రకారము నేను చేసి ఉంటిని. I have given you wise and understanding heart. నీకు నువ్వు గ్రహించు వివేకము గల హృదయాన్ని ఇచ్చి ఉన్నాను. So Solomon requests for wisdom. అప్పుడు సొలొమోను జ్ఞానము కావాలని వినుకొనగా, So God gives him wisdom. దేవుడు అతనికి జ్ఞానమును ఇచ్చెను. There was never a king like Solomon in Israel history. ఇజ్రాయెల్ చరిత్రలోనే సొలొమోను లాంటి రాజు ఎవరు లేరు. His reign was a golden era. అతను పరిపాలించినటువంటి ఆ యుగము బంగారుమయమైన The యుగము. kingdom prospered. అతని యొక్క రాజ్యం అత్యంత వర్ధిల్లినది. His fame spread far and wide. అతను పేరు చాలా ప్రఖ్యాతి గడించినది. He was known for his wisdom and justice. అతడు తన జ్ఞానమునకు తన న్యాయమునకు పేరు గడించినవాడు. So after that, తరువాత in verse the first thing King Solomon did, he came to Jerusalem, verse 15. దీని తర్వాత మొట్టమొదటిగా సొలొమోను చేసినటువంటి విషయము, అతను జెరూసలేమునకు వచ్చి 15వ వచనంలో, He came to Jerusalem and stood before the ark. అతను యెరూషలేమునకు వచ్చి ఆ మందసము ఎదుట నిలబడి ఉండెను. See, at Gibeon the Lord appeared to him. గమనించండి, గిబియోను దగ్గర దేవుడు అతనికి ప్రత్యక్షం అయ్యెను. And he comes to Jerusalem. తర్వాత అతను యెరూషలేమునకు వచ్చాడు. So the first sign of wisdom is you seek God. అంటే జ్ఞానం ఉన్నది అని చెప్పడానికి మొట్టమొదటి సూచన దేవుని నీవు వెతకడం ద్వారా. See, after Solomon received wisdom, గమనించండి, సొలొమోను జ్ఞానము పొందుకున్న తర్వాత he comes running to Jerusalem. అతడు పరిగెత్తుకొని యెరూషలేమునకు వస్తున్నారు. And because the ark of the covenant was there. ఎందుకంటే మందసపు పెట్ట అక్కడ ఉన్నది గనక. Why is wisdom the first sign? ఎందుకు జ్ఞానమునకి మొదటి సూచన? Is seeking God. ఆయనను వెతుకుట అనేది. Why is seeking God the first sign of wisdom? ఎందుకు దేవునిని వెతుకుట అనేది జ్ఞానమునకు మొదటి సూచన. When you don't know what to do, చూడండి, ఏమేం చేయాలో మీకు తెలియనటువంటి సమయంలో God's wisdom will tell you what to do. దేవుని జ్ఞానము ఏం చేయాలో మీకు తెలియపరుస్తుంది. When you are broken on the మీరు inside, అంతరంగంలో విరిగిన పరిస్థితిలో ఉండగా, when you are sick, మీరు అనారోగ్యంతో ఉండగా, when you are going through financial మీరు problems, ఆర్థికపరమైన ఇబ్బందులు గుండా వెళ్తూ ఉండగా, when you are going through family మీరు problems, కుటుంబపరమైనటువంటి సమస్యలో ఉండగా, when you are going through bondages and మీరు addictions, బంధకాల్లో వ్యసనాల్లో ఉండగా, when you are disturbed in your life, మీరు మీ జీవితంలో కలత చెందిన పరిస్థితిలో ఉండగా, when you are going through adversity, మీరు విరోధిని ఎదుర్కొనేటటువంటి సమయంలో, when you are going through trouble in your life, మీ జీవితంలో కలవరపడేటటువంటి సమయంలో, are you getting this? వింటున్నారా? All you need is wisdom. ఆ సమయంలో మీకు కావాల్సిందల్లా జ్ఞానమే. And that wisdom comes from ఆ God. జ్ఞానము దేవుని నుండే వచ్చును. That's what it says, Proverbs 2:6. సామెతలు 2:6లో ఉన్నటువంటి మాట అదే కదా. Wisdom comes from God. జ్ఞానము దేవుని నుండే వచ్చును. 2 Timothy 3:15. 2 తిమోతికి రాసిన పత్రిక 3:15. God's word gives us wisdom. దేవుని యొక్క వాక్యమే మనకు జ్ఞానాన్ని దయచేయును. From childhood you have known the holy scriptures, బాల్యము నుండే నీవు పరిశుద్ధమైన లేఖనములు తెలుసుకొని ఉంటివి. which are able to make you wise. అవి నిన్ను జ్ఞానవంతుడిగా చేయును. Are you getting this? వింటున్నారా? From childhood you have known the holy scriptures. బాల్యము నుండే నీవు పరిశుద్ధమైనటువంటి లేఖనములు నేర్చుకొని ఉంటివి. From God comes wisdom. కనుక జ్ఞానము దేవుని నుండే వచ్చును. From his spirit comes wisdom. ఆత్మ నుంచే జ్ఞానము వచ్చును. From his word comes ఆయన wisdom. వాక్యం నుంచే జ్ఞానం వచ్చును. From his anointed counselors comes wisdom. ఆయన అభిషేకమైనటువంటి ఉపదేశకుల ద్వారా నుంచే జ్ఞానం వచ్చును. So the word of God is wisdom. కనుక దేవుని వాక్యమే జ్ఞానము. See, many times we are going through a problem. చాలా సార్లు మనం ఒక సమస్యలు గుండా వెళ్తూ So we ఉన్నప్పుడు say, God, please speak to me. మనం అంటాం, దేవా దయతో నాతో మాట్లాడండి. See, look at this cartoon. ఒకసారి ఈ యొక్క కార్టూన్ చూడండి. See, this person is praying, Lord, speak to me. ఈ వ్యక్తి అంటున్నాడు, దేవా నాతో మాట్లాడండి. So now how is God speaking to this person? దేవుడి వ్యక్తితో ఎలా మాట్లాడుతున్నాడు See, చూడండి. he said, oh God, please talk to me. ఓ దేవా దయచేసి నాతో మాట్లాడండి So అన్నప్పుడు God is giving him a Bible. దేవుడు తనకు ఒక బైబిల్ ఇస్తున్నాడు. Are you getting this? This is how God speaks to you. దేవుడు మీతో మాట్లాడేటటువంటి విధానం ఇదియే బైబిల్ ద్వారా. Are you getting this? వింటున్నారా? You said you are going through problems. మీరు సమస్యల గుండా ఉన్నప్పుడు You have to take a decision. మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి Or వచ్చినప్పుడు, financial problems. లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు Or కావచ్చు, family problems. లేదా కుటుంబ సమస్యలు కావచ్చు, Or you are disturbed. లేదా కలత You are చెందారేమో, going through adversity. విరోధిని ఎదుర్కొంటున్నారేమో, And you said, God, speak to me. అప్పుడు కనుక దేవా నీవు నాతో మాట్లాడు అంటే, God speaks through anointed preachers. దేవుడు అభిషేకం కలిగినటువంటి బోధకుల ద్వారా మాట్లాడతారు. God speaks through the word of God.
God. దేవుని వాక్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడతారు. God gives counsel through His word. ఆయన వాక్యం ద్వారా దేవుడు మీకు ఉపదేశమునిస్తారు. God gives direction through His word. ఆయన వాక్యం ద్వారా దేవుడు మీకు ఒక దారిని చూపిస్తారు. God gives wisdom through His word. ఆయన వాక్యం ద్వారా దేవుడు తన జ్ఞానమును మీకు దయచేస్తాడు. God gives strength to His word. దేవుడు తన వాక్యం ద్వారా మీకు బలాన్ని దయచేస్తాడు. So the natural food gives strength to this body. ఎలాగైతే ప్రకృతి సంబంధమైనటువంటి భోజనము ఆహారము దేహానికి బలాన్ని ఇస్తుందో, The word of God gives strength to your spirit. దేవుని యొక్క వాక్యం నీ యొక్క ఆత్మకు బలాన్ని ఇస్తుంది. Are you getting this? వింటున్నారా? So the spiritual food is served in the house of God. కనుక ఆత్మీయమైనటువంటి ఈ యొక్క ఆహారము దేవుని యొక్క మందిరములో మీకు ఇవ్వబడుతుంది. The house of God is called Bethel. గమనించండి, దేవుని యొక్క మందిరమును బేతేలుగా పిలువబడుతుంది. Beth means house. బేత్ అంటే గృహము అని, El means God. ఎల్ అంటే దేవుడు అని, El Shaddai. ఎల్ షదాయ్, El Elyon. ఎల్ ఎల్యోన్. So El means God. ఎల్ అంటే దేవుడు, Beth means house. బేత్ అంటే మందిరము గృహము, Beth Esda. బెత్ ఎస్దా House of grace. కృప కలిగినటువంటి మందిరము గృహము. Are you getting this? వింటున్నారా? Bethlehem. బెత్లహేమ్ The house of bread. రొట్టె కలిగినటువంటి గృహము. One of the meaning of Bethlehem. బెత్లహేమ్ అనే మాటకు ఒకనొక అర్థము. Beth means house. బెత్ అంటే గృహము, Lehem means fight. లెహెమ్ అంటే పోరాటము. So that means అంటే when you come to Bethel, మీరు ఎప్పుడైతే బెత్ ఎల్కి వస్తారో, the house of God, అంటే దేవుని మందిరంలోకి and వస్తారో, you feed the word, ఎప్పుడైతే వాక్యం అనే భోజనాన్ని ఆహారంగా తీసుకుంటారో, you become strong. మీరును బలవంతులయ్యి Then you can fight the enemy in your life. అప్పుడు మీ జీవితంలో ఉన్నటువంటి శత్రువుతో మీరు పోరాడగలరు. You can become strong. మీరు బలవంతులు అవ్వగలరు. Amen. Amen. That's why you have to come to the house of God అందుకొరకే మీరును దేవుని యొక్క మందిరంలోకి రావాలి. to feed on God's అది word. దేవుని యొక్క వాక్యం అనే భోజనాన్ని తీసుకోవడానికి. Then you will become strong. అప్పుడే మీరు బలవంతులు అవుతారు. Then you will be able to take on the enemy. అప్పుడే మీరు శత్రువుని ఎదుర్కోవడానికి నిలబడగలుగుతారు. That's why Jesus said in Matthew 4:4, అందుకొరకే మత్తయి సువార్త 4:4 యేసుప్రభు చెప్పిన మాట, man shall not live by bread alone, మనుషుడు కేవలం రొట్టె మూలంగానే జీవించి ఉండడు, but he has to live by every word which proceeds out of the mouth of కానీ God. అతను దేవుని నోట గుండా వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడ్డది. So the word of God is food for your spirit. అంటే దేవుని యొక్క వాక్యము మీ ఆత్మలకు భోజనమై ఉన్నది. Don't miss on Sundays, దయచేసి ఆదివారపు ఆరాధనలకు రావడం మానొద్దు, or else you will become spiritually weak. లేదా మీరు ఆత్మీయంగా బలహీనమైపోతారు. It's interesting. ఆసక్తి కలిగించే విషయం, When Naomi left Bethlehem నయోమి బెత్లెహేమును విడిచి వచ్చినప్పుడు, and she went to Moab, ఆమె మోయాబుకు వెళ్ళినప్పుడు, her two sons they have named as Kilon and Mahlon. ఆమె తన ఇద్దరు కుమారులకు కిల్యోను మెహలోను అనేటటువంటి పేర్లు పెట్టారు. Kilon means weakness, కిల్యోను అంటే బలహీనుడు అని, and Mahlon means sickness. మెహలోను అంటే అనారోగ్యము అని. They left the house of bread వాళ్ళు రొట్టె కలిగినటువంటి ఇల్లును విడిచి and they went to Moab. మోయాబునకు వెళ్ళగా Their children became weak and their children became sick. వాళ్ళ బిడ్డలు బలహీనమయ్యారు, వాళ్ళ బిడ్డలు అనారోగ్య బారిన పడ్డారు. Are you getting this? వింటున్నారా? Strange names. చాలా వింతైనటువంటి పేర్లు ఇవి. Nobody names like that. ఎవరు కూడా వాళ్ళ బిడ్డలకి పేర్లు This పెట్టారు is కదా. my son's name Darinder. నా యొక్క కొడుకు పేరు ధరిందర్. Nobody names like ఎవరు అట్లా that. పేరు పెట్టారు కదా. Are you getting this? వింటున్నారా? This is my daughter Chikungunya. ఈమె నా కుమార్తె చికెన్ గున్యా అని పెట్టారు కదా. Nobody names like ఎవరు that. అలా పేర్లు పెట్టారు? I don't know why they name like that. ఎందుకు మరి వీళ్ళు ఈ పేర్లు పెట్టారో నాకు తెలియదు. Kilon and Mahlon. కిలోను మెహలోను అనే పేర్లు. Why? ఎందుకు? They left Bethlehem, వాళ్ళు బెత్లెహేమును విడిచి the వచ్చారు. house of bread. అంటే రొట్టె కలిగిన ఇల్లు. When you don't eat, you become weak. గమనించండి, మీరు తినకపోతే When you బలహీనమైపోతారు. don't eat, you become sick. మీరు తినకపోతే రోగాల బారిన So పడతారు. also when you miss church అలాగే మీరు సంఘానికి రావడం and మానేస్తే, you don't feed on God's word, మీరు దేవుని యొక్క వాక్యం అనే భోజనాన్ని తినకపోతే spiritually you will become weak. ఆత్మీయంగా మీరు And బలహీనమైతారు. spiritually you can become sick. ఆత్మీయంగా మీరు అనారోగ్య బారిన పడతారు. Whenever I watch National Geographic, ఎప్పుడైనా సరే నేను నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్ I చూసినప్పుడు see the lion targets the weak animal. నేను ఎప్పుడు కూడా గమనించింది ఏంటంటే, ఆ సింహం ఏం చేస్తుందంటే ఆ జంతువులో బలహీనమైన దానినే గురి పెడుతుంది. It targets a limping animal. ఎలాగంటే ఏదైతే కుంటుతూ వెళ్తుందో ఆ జంతువు మీదనే గురి పెడుతుంది. It targets a small animal. అది దేని మీద గురి పెడుతుంది అంటే చిన్నగా ఉన్నటువంటి జంతువు మీదనే. So also devil, అలాగే అపవాది కూడా he will target a weak Christian. వాడు ఏం చేస్తాడంటే బలహీనమైనటువంటి క్రైస్తవుల మీదనే దాడి చేస్తాడు. He will target an offended Christian. అభ్యంతరపరచబడినటువంటి క్రైస్తవులనే వాడు గురి పెడతాడు. He will target an hurt Christian. గాయపరచబడినటువంటి క్రైస్తవులకే వాడు గురి The పెడతాడు. devil is seeking. అపవాది వెతుకుతూ ఉన్నాడు. He cannot come after everybody. అంటే అందరి వెనక వాడు పడడు, He is seeking somebody. వెతుకుతున్నాడు ఎవరి He కొరకు is వాడు. seeking weak Christians. బలహీనమైనటువంటి క్రైస్తవులను వెతుకుతూ But ఉన్నాడు. the word will make you strong. కానీ వాక్యం నిన్ను బలవంతునిగా That's చేయను. why don't miss church. అందుకొరకే ఆదివారం సంఘానికి రావడం If మానొద్దు. you're wise, మీరు జ్ఞానులైతే
సొలొమోను the first thing he did is he went to Jerusalem and stood before the ark. ఆయన చేసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? యెరూషలేమునకు వెళ్ళి ఆ మందసపు పెట్ట ఎదుట నిల్చున్నాడు. Are you getting this? వింటున్నారా? If you're wise, మీరు జ్ఞానులైతే you will seek God first. మీరును మొదటిగా దేవునిని వెతుకుదురు. Whenever you face an adversary ఎప్పుడైనా సరే ఒక విరోధిని మీరు ఎదుర్కొనేటటువంటి సమయం or వచ్చినప్పుడు, an enemy, లేదా శత్రువుని or ఎదురుపడినప్పుడు, you might be going through a battle in your family, లేదా మీ కుటుంబంలో యుద్ధము పోలిన పరిస్థితి గుండా వెళ్ళినప్పుడు it's wisdom to seek God. దేవునిని వెతుకుటయే జ్ఞానము. Jacob went through a family problem. యాకోబు కుటుంబపరమైన సమస్యల గుండా వెళ్ళాడు. You know, Jacob had 12 sons and 1 daughter. మీకు తెలుసు కదా, యాకోబుకు 12 మంది కొడుకులు, ఒక్క కుమార్తె ఉన్నది. And his daughter's name was Dinah. అతని యొక్క కుమార్తె పేరు దీనా అండి. And she was raped. ఆమె ఏం చేయబడ్డంటే చేర్చబడ్డది. So when Jacob's sons come to know about that, యాకోబు యొక్క కుమారులకు ఈ యొక్క సంగతి తెలిసినప్పుడు go to Genesis chapter 34 verse 25. ఆదికాండము 24వ అధ్యాయము 34వ అధ్యాయం 25వ వచనాన్ని చూద్దాము. And their brothers were so furious, ఆ యొక్క సహోదరులు ఎంత ఉద్రేకంతో ఉన్నారంటే they went and killed all the males. వాళ్ళు వెళ్ళి అక్కడ పురుషులందరినీ హతము చేస్తూ ఉన్నారు. The sons of Jacob, Simeon and Levi, took a sword and came boldly and killed all the males. యాకోబును మరి లేవి అనేటటువంటి యాకోబు కుమారులు మరి సిమియోను లేవి వారు ఇరువురు ఖడ్గము చేత పట్టుకొని అక్కడ పురుషులందరి మీద దాడి చేసి హతము చేసిరి. So when Jacob was dying, యాకోబు చనిపోయేటటువంటి he సమయంలో was pronouncing blessings upon his 12 sons. అతడు తన 12 మంది కుమారుల మీద దీవెనలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు He said to Levi, ఆయన లేవితో చెప్పినటువంటి మాట, because of your anger. నీ కోపమును బట్టి He did not pronounce a blessing upon Levi. చూడండి, లేవి మీద అతను మరి దీవెనను మాట్లాడలేదు. Even on Simeon also, సిమియోను మీద కూడా because of her anger. ఎందుకంటే వాళ్ళ కోపమును బట్టి. But it's interesting, కానీ ఆసక్తి కలిగించే tribe విషయం, of Levi, ఈ లివయ గోత్రము నుంచే the Levites came. లివేయులు వచ్చారు. And they were the one God chose to bear the ark of the covenant. వాళ్ళే అండి దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకనగా ఈ యొక్క మందసపు పెట్టెను మోసేటటువంటి వారుగా ఎంచుకున్నాడు. This Levi was so angry. మరి ఈ యొక్క లేవీయుడు చూసినట్లయితే చాలా కోపం కలిగిన This వాడు. Levi, Jacob did not pronounce a మరి blessing. ఈ లేవి మీదనే యాకోబు దీవెన ప్రకటించను లేదు. Are you getting this? వింటున్నారా? Why did they become the bearers of the ark of the covenant? ఎందుకు వీళ్ళే ఆ మందసపు పెట్టెను మోసేటటువంటి వారయ్యారు? మరి Because when they made a golden calf, గమనించండి, ఎప్పుడైతే బంగారముతో చేసినటువంటి ఆ దూడను వాళ్ళు చేశారో, Israel made a golden calf. ఇశ్రాయేలీయులందరూ కూడా బంగారముతో దూడను చేసినప్పుడు Moses said, who is on the Lord's side? మోషే ఎప్పుడైతే ప్రభు పక్షంగా ఉన్నవారు ఎవరు అని The పిలిచినప్పుడు first tribe which comes on the God's side is Levi. మొట్టమొదటిగా దేవుని పక్షంగా కూడి వచ్చినటువంటి తెగులు ఎవరు అంటే ఈ లేవి గోత్రముల So వారు. when they came to God's side, this curse is broken. ఆ వాళ్ళు దేవుని యొక్క పక్షానికి రాగానే ఈ శాపం వాళ్ళ మీద నుంచి తొలగిపోయినది. Are you getting this? వింటున్నారా? And they became the bearers of the ark of the covenant. వాళ్ళు ఈ మందసపు పెట్టెను మోసేటటువంటి వారయ్యారు. So anyway, ఏది ఏమైనా so then in verse 30, 30వ వచనం చూద్దాం. so Jacob had a family problem. యాకోబుకు కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు So he said, అతను అన్నాడు, you have troubled me, మీరు నన్ను బాధ పెట్టిరి, and I am few in number. నేను సంఖ్యాపరంగా చాలా కొద్దివాడను. Now those people are going to gather themselves, ఇప్పుడు వాళ్ళందరూ కూడా గుంపులుగా కూడి వచ్చి and they're going to destroy us. మనలను హతము చేసి నాశనము చేయుదురు. They're going to destroy our household. వాళ్ళు మన కుటుంబ సభ్యులందరినీ నాశనము చేయుదురు. So Jacob was very afraid. యాకోబు ఎంతగానో భయపడుతున్నాడు. He ఇక్కడ was going through a family crisis అతను కుటుంబపరమైనటువంటి కష్టకాలమును ఎదుర్కొంటున్నాడు. because of what Simeon and Levi did. ఎందుకంటే లేవియు సిమియోను చేసినటువంటి పనిని బట్టి. So this is what Jacob said. యాకోబు ఈ విధంగా అంటున్నాడు చూడండి. But listen to what God said. దేవుడు చెప్పిన మాట ఏంటో ఇక్కడ వినండి. Genesis 35:1. ఆదికాండం 35వ అధ్యాయం మొదటి వచనములో What? Then God said. అప్పుడు దేవుడు అన్నాడు. Then God said to Jacob, అప్పుడు యాకోబుతో దేవుడు అన్నాడు, arise, go to Bethel. నీవు లేచి బేతేలునకు వెళ్ళుము. You might be going through a family problem. మీరును కుటుంబపరమైన సమస్యలు గుండా వెళ్తున్నారేమో. Husband and wife problem. భార్య భర్తల నడుమ సమస్యనేమో. Mother-in-law, daughter-in-law అత్త problem. కోడల నడుమ సమస్యనేమో. Whatever is the problem, సమస్య ఏదైనా arise and come to Bethel. లేచి బేతేలునకు రమ్ము. Your problem, God will give wisdom to solve that problem. నీ సమస్యకు దేవుడు జ్ఞానం ఇచ్చి దానికి పరిష్కారం తెలియపరచును. God will do something to solve your problem. నీ సమస్యను పరిష్కరించడానికి దేవుడు ఏదో కార్యము చేయును. So verse 3. 3వ వచనములో See, look at what Jacob is saying. యాకోబు చెప్పేటటువంటి మాట ఇక్కడ, Let us arise and go to Bethel. మనమును లేచి బేతేలునకు వెళుదుము. I will make an altar there to God. నేను నా దేవుని కొరకు అక్కడ బలిపీఠమును కట్టించదను. Who answered me in the day of my distress. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన దేవునికి. Amen. Amen. When you are in distress, నీవు శ్రమ కాలములో ఉండగా when you come to the house of God, నీవు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు God will answer
you. దేవుడు నీకు సమాధానం ఇచ్చును. So many people have told me చాలా మంది నాతో చెప్పిన మాట, they have come to the house of God heavy. నేను భారము కలిగిన స్థితిలో దేవుని మందిరంలోకి వచ్చాను. They have come to the house of God disturbed. నేను కలత చెందిన పరిస్థితిలో దేవుని మందిరంలోకి వచ్చాను. They have come to the house of God with so many problems. ఎన్నో సమస్యలు కలిగి దేవుని మందిరంలోకి నేను వచ్చాను. But God answered their prayer. అయితే నా ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు. And God helped them in their distress. దేవుడు వారి యొక్క శ్రమ కాలమందు దేవుడు సహాయమును How చేశాడు. did God help Jacob? దేవుడు యాకోబుకి ఎలాగ సహాయం చేశాడు? Verse 5. 5వ వచనములో, See, because he went to Bethel, అతను బేతేలుకు వెళ్ళాడు గనక as they journeyed, ఆ వారు the ప్రయాణమైపోతుండగానే terror of God fell upon the cities, దేవుని యొక్క భయమును ఆ పట్టణముల మీద పడెను. and they did not pursue the sons of Jacob. కనుక వారు యాకోబు కుమారులను తరుమ రాలేదు. Think about that. ఆలోచించండి, They did not pursue. వాళ్ళు వారి వెనుక తరుముకుంటూ రాలేదు. Are you getting this? వింటున్నారా? They did not pursue them. వాళ్ళ వెనుకబడి రాలేదు. Jacob and his sons were saved. యాకోబు తన కుమారులు కాపాడబడ్డారు. Why? ఎందుకు? Jacob went to Bethel. ఎందుకంటే యాకోబు బేతేలుకు వెళ్ళాడు గనక. Amen. Amen. So if you're wise, మీరు జ్ఞానులైతే, when you're going through family problems, మీరు కుటుంబపరమైన సమస్యలతో వెళ్తున్నప్పుడు the first thing you do is come running to the house of మీరు God. చేయాల్సిన మొట్టమొదటి విషయం దేవుని మందిరంలోకి పరిగెత్తుకొని రావాలి. Here you will find counsel. అక్కడే మీకు ఉపదేశం లభించును. Here you will find strength. అక్కడే మీకు బలము లభించును. Here God will speak to you. ఇక్కడే దేవుడు మీతో మాట్లాడును. When you're facing a financial struggle, ఎప్పుడైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో, turn to the Lord to wisdom. ప్రభు వైపుకు తిరగండి, ఆయనే జ్ఞానము. Make God your source. దేవుడే మీకు ఆధారముగా చేసుకో. Not your boss, మీ బాస్ కాదు, not your మీ company, కంపెనీ గానే కాదు, not your friends, మీ స్నేహితులు గారు, not your మీ relatives. బంధువులు గారు. Make God your source. దేవునిని మీ ఆధారముగా చేసుకో. Jeremiah 17 verse 5. ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనములో Thus says the Lord, దేవుడు సెలవిచ్చినది ఏమనగా, cursed is the man who trusts in man నరులను ఆశ్రయించిన నరుడు శాపగ్రస్తుడు, and makes flesh his strength, శరీరములను తనకు ఆధారముగా చేసుకునిన వాడు, whose heart departs from the Lord. తన హృదయము యెహోవా నుంచి తొలగిపోవును. But verse 7, 7వ వచనము, blessed is the man who trusts in the Lord, యెహోవా యందు నమ్మకమును ఉంచువాడు ధన్యుడు, whose hope is in the Lord, వారి నిరీక్షణ దేవుని యందే. and he shall be like a tree planted by the waters. అలాంటి వాడు కాలువల వలన నాటబడినటువంటి వృక్షము వలె ఉండును. Don't make your company your source. దయచేసి మీ యొక్క కంపెనీ మీ ఆధారంగా చేసుకోకు. Don't make your job your source. దయచేసి నీ ఉద్యోగమే నీ ఆధారంగా చేసుకోకు. Are you getting this? వింటున్నారా? See, this is my belief. గమనించండి, నా నమ్మకం When ఇదే. God can bless America, God can bless India. దేవుడు అమెరికాని గనుక దీవించగలిగితే భారతదేశాన్ని దీవిస్తారు. Are you getting this? వింటున్నారా? When you make God your source, దేవునిని మీ ఆధారముగా మీరు చేసుకోండి. your supply comes from మీ God. సమకూర్పు మీ దేవుని నుండే వచ్చును. Your blessing comes from మీ God. దీవెనలు మీ దేవుని నుండే వచ్చును. Your breakthrough comes from మీ God. విడుదల మీ దేవుని నుండే వచ్చును. See, Peter was a professional, పేతురు వ్యక్తిగతంగా నేర్పరితం కలిగిన వాడు, but he did not catch anything. కానీ ఒక చేపను పట్టలేదు. But the Lord said, let's go. కానీ ప్రభు అన్నాడు, మనము వెళ్దాము. The word gave him wisdom. గమనించండి, ఆ మాట వాక్యం అతనికి జ్ఞానమును He కలుగజేసింది. obeyed partially. అతను కొద్ది భాగానిగా His విధేయత boat was చూపించాడు. sinking, his net was breaking. అందుకొరకు అతను దోణి మునిగిపోతున్నది, అతను వలలు This పెగిలిపోతున్నాయి. is how God can bless your business. దేవుడు మీ వ్యాపారాలను ఈ స్థాయిలో దీవించగలరు. So now, ఇప్పుడు don't depend on your ability. నీ సామర్థ్యం ఆధారం చేసుకొని ఉండకు. Don't depend on your నీ strength. బలమును ఆధారం చేసుకొని ఉండకు. Don't depend on your నీ experience. యొక్క అనుభవాన్ని ఆధారం చేసుకోకు. The Lord knows where the fish are. ఆ చేపలు ఎక్కడున్నాయో ప్రభువుకి తెలుసు. Amen. Amen. And the Lord will guide you. ప్రభువు మీకు ఆ దారిని చూపిస్తాడు. Amen. Amen. So now, ఇప్పుడు when you're facing a battle in your family, మీరును మీ కుటుంబంలో యుద్ధాన్ని ఎదుర్కొనేటప్పుడు seek God. దేవునిని వెతకండి. When you're facing a financial problem, ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొనేటప్పుడు seek God. దేవునిని వెతకండి. And when you're facing an adversary, an enemy, శత్రువు లేదా విరోధిని ఎక్కడైనా నువ్వు ఎదుర్కొనేటప్పుడు seek God. దేవునిని వెతుకు. 2 Chronicles chapter 20 verse 1. రెండో దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 1వ వచనము, Moab and Ammon came against Jehoshaphat. మోయాబును అమ్నోను ఇరువురు కూడా యెహోషాపాతుకు విరోధముగా వచ్చిరి. Verse 2. రెండవ వచనము, And they said they reported to him it was a great multitude. వారు అతనికి తెలియపరిచినటువంటి సంగతి ఏమనగా వచ్చేటటువంటి సమూహము గొప్ప జన సమూహము. Verse 3. మూడవ వచనము, Jehoshaphat feared. యెహోషాపాతు భయపడి, He feared. భయపడ్డాడు ఆయన. Now notice, గమనించు, he set himself to seek the Lord. అతని తనను తాను దేవునిని వెతుకున్నటకు నిలుపుకున్నాడు.
నిలుపుకొనెను. When an enemy is advancing, గమనించండి, శత్రు ఎదురుగా ముందుకు వస్తున్నట్లయితే the first thing a king does is he will consult his captains, his generals and his army. ఒక రాజు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే తన అధికారులతోనూ తన సైన్యముతోనూ తనకున్నటువంటి మంత్రులతోనూ కూర్చొని మాట్లాడతాడు కదా. He will consult whether the food reserves are there, whether the arms and the ammunition are there. మొట్టమొదటిగా వాళ్ళతో కూర్చొని చర్చించుకునేది ఏంటంటే కావాల్సినటువంటి ఆహారపు నిల్వలు ఉన్నాయా, కావాల్సినటువంటి ఆయుధాలు ఉన్నాయా, కావాల్సినటువంటి యోధులు ఉన్నారా లేదా And they will తెలుసుకుంటారు. consult his advisors and will prepare a battle plan. ఆ ఉపదేశకులందరితో మాట్లాడిన తర్వాత యుద్ధమునకు ఏ విధంగా వెళ్ళాలి ఒక ప్రణాళిక రచిస్తాడు. But look at how wise Jehoshaphat is. కానీ యెహోషాపాతు ఎంత జ్ఞానం గలవాడో ఇక్కడ చూడండి. He set himself to seek the Lord. అతడు దేవునిని వెతుకుటకు తనను తాను మనసు నిలుపుకొనెను. When you are facing an enemy, మీరును శత్రువుని ఎదుర్కొనేటప్పుడు, when you are facing an adversity, మీరును విరోధిని ఎదుర్కొనేటప్పుడు the first thing you do is set yourself to seek the Lord. మీరును చేయవలసినటువంటి మొట్టమొదటి కార్యముని మొహములను ఆయనను వెతుకున్నట్లు నిలుపుకొనుటయే. Amen. Amen. He proclaimed a fast throughout all Judah. ఆయన యూదా దేశం అంతటిలో ఉపవాసమును ప్రకటించెను. Why? ఎందుకు? Psalms chapter 20 verse 7. 20వ కీర్తన 7వ వచనాన్ని చూద్దాం. Here the psalmist is saying, ఇక్కడ కీర్తనకారుడు చెప్పు మాట, some may trust in chariots, కొందరు రథములను బట్టి నమ్మకముంచుదురు, some may trust in కొందరు horses, గుర్రముల మీద నమ్మకముంచుదురు. but we will remember the name of our Lord God. అయితే మేమైతే మా దేవుడైన యెహోవా నామమును బట్టి జ్ఞాపకముంచుకుందాము. So victory will not come with chariots and horses. గమనించండి, విజయం అనేది రథముల చేత గుర్రముల చేత వచ్చేది కాదు. Victory comes by your trust in the name of your God. విజయములు నీ దేవుడైన యెహోవా నామమునందు ఆశ్రయించిన ద్వారానే కలుగును. 2 Chronicles 20:15. రెండవ దినవృత్తాంతములు 20:15. Then the word of the Lord comes to them, అప్పుడు యెహోవా వాక్కు వాళ్ళకు ప్రత్యక్షమై and then the word says, ఆ వాక్యం సెలవిచ్చినది do ఏమనగా, not be afraid or do not be dismayed మీరును భయపడకండి, కలవరపడకండి. because of this great multitude. ఈ గొప్ప జన సమూహమును బట్టి Maybe you are facing an adversity. మీరును కూడా విరోధిని ఎదుర్కొంటున్నారేమో, Maybe you are facing an enemy. మీరును శత్రువుని The ఎదుర్కొంటున్నారేమో. Lord is saying, do not be afraid. అయితే దేవుడు అంటున్నాడు, మీరు భయపడవద్దు. Battle is not yours but God's. ఎందుకనగా యుద్ధము నీది కాదు, దేవునిదే. No matter what battle you are facing, ఎలాంటి యుద్ధాన్ని మీరు ఎదుర్కొంటున్నా సరే, it is not yours, it is ఆ God's. యుద్ధము నీది కాదు, దేవునిదే. If God is for you, who can be against ఇక you? దేవుడే నీ పక్షముగా ఉంటే నీకు విరోధముగా ఎవడుండును? Amen. Amen. Then verse 17. 17వ వచనాన్ని చూద్దాం. And then the word of the Lord came to them. అప్పుడు దేవుని యొక్క వాక్కు వాళ్ళకు ప్రత్యక్షమయ్యి, Look at this word. ఈ మాటను చూడండి, You will not need to fight in this battle. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. But position yourselves. అయితే మిమ్మల్ని మీరు ఆ స్థాయిలో నిలుపుకొనండి. Think about that. ఆలోచించండి. You don't have to do the fighting. మీరు యుద్ధము చేయాల్సిన పని లేదు. God's part, దేవుని భాగము He will fight the battle. ఆయన యుద్ధాన్ని పోరాడతాడు. Your part, నీ భాగము position ఆ yourself. యుద్ధ పంక్తిలో నిలబడి ఉండడమే. Turn your neighbor and say, position చెప్పండి, yourself. ఆ పంక్తిగా నిలబడి ఉండుము. Amen. Amen. What is your position? నీవు ఏ స్థాయిలో ఎలాగ నిలబడి ఉన్నావు? What? Let's read what was Jehoshaphat's position. యెహోషాపాతు ఏ క్రమముగా నిలబడి ఉన్నాడో ఒకసారి గమనిద్దాం. Jehoshaphat's position, యెహోషాపాతు నిలబడి ఉన్న when విధానము, he heard the enemies are advancing, శత్రువులందరూ కూడా ఎదురుగా ముందుకు వస్తున్నారని విన్నాడు. his first position was to seek God. ఆయన మొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయము నిలబడాలనుకున్నది దేవునిని వెతుకుట కొరకు. That is your first position. మీరును తీసుకోవాల్సినటువంటి మొదటి స్థాయి In స్థానము fasting and in prayer, he sought God. ఉపవాసము, ప్రార్థన ద్వారా దేవునిని వెతికెను. Are you getting this? వింటున్నారా? This is your first position. మీరును తీసుకోవాల్సినటువంటి మొదటి When you నిలబడిన are స్థితి facing ఇది. an enemy, మీ శత్రువుని ఎదుర్కొనేటప్పుడు you seek God in fasting and in prayer. ఉపవాసము, ప్రార్థన ద్వారా మీరు దేవునిని వెతకండి. 2 Chronicles 20:18. రెండవ దినవృత్తాంతములు 20:18. He bowed his head and worshipped God. అతడు సాష్టాంగ నమస్కారము చేసి దేవునిని ఆరాధించెను. Worship is a position. గమనించండి, ఆరాధించడం కూడా ఒక స్థాయిగా నిలబడ్డమే. Verse 20. 20వ వచనము, And he said, believe in the Lord your God. నీ దేవుడైన యెహోవా యందు నమ్మకముంచుము. Believing is your position. నమ్మకం అనేది కూడా నువ్వు నిలబడేటటువంటి స్థాయి. Verse 21. 21వ వచనము, And they begin to sing to the Lord praises. వాళ్ళు స్తోత్ర గానములు దేవుని కొరకై చేయుచు ఉండిరి. Singing is your position. పాటలు పాడడమే నీవు నిలిచి ఉండు విధానము. Worship is your position. ఆరాధించడమే నీవు నిలిచి ఉండు విధానము. Verse 22. 22వ వచనములో, And when they begin to sing, వాళ్ళు పాటలు పాడుట మొదలు పెట్టగానే, when they begin to praise, వాళ్ళు స్తుతించడం మొదలు పెట్టగానే, the Lord set an ambush between them. దేవుడు వారి ఇద్దరి నడుమన కలతను కలగజేసి, Verse 23. 23వ వచనములో, They destroyed each other. వారు ఒకరిని ఒకరు నాశనము చేసుకొనిరి. Think about that. చూడండి. They destroyed each other. వాళ్ళను వాళ్ళే నాశనం చేసుకున్నారు.
in this battle, ఈ యుద్ధంలో not a single arrow is shot. ఏ ఒక్క బాణం కూడా గురిపెట్టి విడుదల చేయబడలేదు. Think about that. ఆలోచించండి. Not a single arrow is shot, but victory is declared. ఒక్క బాణమైనను వేయబడలేదు కానీ విజయం అయితే కలిగినది. Amen. Amen. So you're going through some battles in your life. మీరు కూడా మీ జీవితంలో కొన్ని యుద్ధాల గుండా వెళ్తున్నట్లయితే This is the wisdom. ఇది ఏ జ్ఞానము? How to seek God. దేవునిని వెతుకుట ఎలా? Position yourself. మిమ్మల్ని మీరు ఆ స్థానంలో In నిలుచుకొని ఉండండి. fasting and prayer, position yourself. ఉపవాసంలో ప్రార్థనలో మిమ్మల్ని మీరు నిలబెట్టుకోనండి. In worship, position yourself. ఆరాధనలో నిలబడే స్థానాన్ని ఏర్పరచుకోనండి. In praise, position yourself. స్తుతి ద్వారా మిమ్మల్ని మీరు ఆ స్థానంలో నిలబెట్టుకోనండి. In believing, in belief, position yourself. నమ్మకంలో విశ్వాసంలో మిమ్మల్ని మీరు ఆ స్థాయిలో నిలబెట్టుకోనండి. Amen. Amen. And the battle, you will emerge victorious. అప్పుడు ఆ యొక్క యుద్ధంలో జయవంతులుగా తిరిగి వస్తారు. There's a scripture in 1 Corinthians. కొరింథీ రాష్ట్ర మొదటి పత్రికలో ఒక మాట ఉన్నది. Thanks be to God who always causes us to triumph. మనలను ఎల్లప్పుడు జయోత్సవంలో నడిపించు దేవునికి కృతజ్ఞత కలుగును గాక. Always you will be triumphant. ఎల్లప్పుడు మీరు జయమును కలిగిన వారే. Always you will be victorious. ఎల్లప్పుడు మీరు విజయవంతులే. He said always. ఆయన అన్నాడు ఎల్లప్పుడు. No matter what battle you are facing. ఎలాంటి యుద్ధం గుండా మీరు వెళ్ళినా సరే You will be victorious మీరు always. ఎల్లప్పుడు జయవంతులే. Amen. Amen. Hallelujah. హల్లెలూయా. Then తర్వాత if you are facing a battle of sickness, అనారోగ్యం అనేటటువంటి యుద్ధాన్ని కనుక ఎదుర్కొన్నట్లయితే you see God. దేవునిని వెతకాలి. Are you getting this? వింటున్నారా? You might be facing a battle of finances. ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే You see God. దేవునిని You వెతకాలి. might be facing a battle of family problems. కుటుంబ సమస్యలనే యుద్ధాన్ని ఎదుర్కొన్నట్లయితే You see God. దేవునిని You might వెతకాలి. be facing a battle of adversity. విరోధిని ఎదుర్కొనే యుద్ధంలో ఉన్నట్లయితే You see God. దేవునిని వెతకాలి. If you are facing a battle in your health, మీ ఆరోగ్య విషయంలో యుద్ధాన్ని ఎదుర్కొన్నట్లయితే it is wise to seek God. జ్ఞానమైన విషయము దేవునిని వెతుకుతాయే. పేరు వెంకటరాజ్ అండి. అతను అక్టోబర్ నుంచి మనకు సంఘానికి వస్తున్నాడు. మరి పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తుంటారు కదా, దేవుడు అబ్రహామును బయటికి తీసుకొచ్చి ఆ విశాలమైనటువంటి ఆకాశాన్ని చూపించి తనను విస్తరింపచేస్తానని, యేషయ గ్రంథంలో ఉన్నటువంటి మాట ప్రకారము నీ గుడారాలను విస్తరింపజేస్తానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ యొక్క సహోదరుడు ఎప్పుడైతే సంఘానికి వచ్చాడో దేవుని యొక్క వాక్యంను వింటూ దేవుని యొక్క వాక్యంలో బలపరచబడుతుండగా తను మరి అంతవరకు కూడా ఆ 2 రూమ్లో గదుల్లో ఎన్నో సంవత్సరాల పాటు ఉండేవాడు. మరి అద్భుత రీతిగా దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క సన్నిధిలో ఎదగడం ద్వారా దేవుడు తనకి ఇంకనూ మంచి ఇల్లు దయచేశాడు. ఇంకొక రూమ్ ఎక్స్ట్రా కలిగినటువంటి మంచి ఇంట్లోకి దేవుడు వాళ్ళని ప్రవేశపెట్టాడు. అంత మట్టుకే కాదు, అంతవరకు వాళ్ళకి అసలు దీవెనలు అంటే ఏంటి, ఆశీర్వాదాలు ఈ విధంగా ఉంటాయనే విషయం కూడా తెలియదు. కానీ సంఘానికి రావడం ద్వారా, విశ్వాసంలో బలపరచడం ద్వారా తను ఏం చెప్తున్నాడంటే, ఎన్ని వస్తువులు దేవుడు తన జీవితంలో తన కుటుంబంలో దీవించాడంటే, ఆ పెద్ద ఇంట్లోకి వెళ్ళిన తర్వాత వాక్యంలో సెలవిచ్చినట్టుగా నీవు కట్టినటువంటి ఇళ్లలో ప్రవేశింపచేస్తాను, మంచి ద్రవ్యముల చేత ఇంట్లో నింపుతానని. ఆ విధంగా సహోదరుని లైఫ్లో మంచి విషయాలు దేవుడు దయచేశాడు. సోనీ టీవీ దీవించాడు. మరి గ్రాసరీస్ పెట్టుకోవడానికి కావాల్సినటువంటి టేబుల్, ఇంట్లో కావాల్సినటువంటి ప్రతి విధమైనటువంటి ఫర్నిచర్ దేవుడు తనకు దీవించాడు. మరి సంఘానికి రావడం ద్వారా, వాక్యంలో బలపరచడం ద్వారానే దేవుడు తనని ఈ విధంగా హెచ్చించాడని తను ఆ యొక్క సాక్ష్యాన్ని మన మధ్యలో పంచుకోవడానికి నిలబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక.